హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ సున్నుండలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఈ కప్పు మినపప్పు పోసి వేసుకుందాం. ఇది ద్వారగా వేసుకోవాలి. ఇలా ద్వారగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని నేను ఈ కప్పుతో శనక్కాయ పప్పులు తీసుకున్నాను. ఇవి కూడా ద్వారగా వేసుకోండి. ఇప్పుడు వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చల్లార్చుకున్నాము. ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకున్నాము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం. ఒక గిన్నెలోకి కొద్దిగా బరకగా వేసుకోండి, మెత్తంగా కాకుండా. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కూడా బరకగా వేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండు కలుపుకుందాం. అర టీ స్పూన్ యాలక్కాయల పొడి, ఒక కప్పు బెల్లం దీంట్లో వేసి కలుపుకుందాం. ఇప్పుడు నేను బాగా మెత్తంగా చేస్తున్నాను, మిక్సీలో వేసుకోక్కర్లేదు. మీరు మిక్సీలో పిండి కొద్దిగా వేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో లైట్గా బెల్లం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుండిద్ది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాగా మొత్తం బాగా కలవాలి. ఇది పిండి బెల్లం ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. మొత్తం ఒకసారి కలుపుకోకుండా కొద్ది కొద్ది కలుపుకోండి చూసుకుంటా. ఉండలాగా రావాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. ఇప్పుడు ఎంతగా రుచిగా తయారైన సున్నుండలు రెడీ.